హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఆశ్లేష నక్షత్రం గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆశ్లేష నక్షత్ర అమ్మాయిని కోడలుగా తీసుకురావడానికి లేదంటే భార్యగా తీసుకురావడానికి చాలామంది సంకోచిస్తారు, లేదంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు. అందుకే ఆశ్లేష నక్షత్ర కల అమ్మాయిలకి వివాహం ఆలస్యం అవడం అన్నది ఇదొక ప్రధానమైన కారణంగా మనం చెప్పొచ్చు అన్నమాట. అయితే మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడికి రవి శుక్ర శని గ్రహాలు మిత్రులుగా మనం చెప్పొచ్చు. అయితే ఆశ్లేష నక్షత్రం కోడలుగా అంటే ఆశ్లేష నక్షత్ర అమ్మాయిని కోడలుగా లేదంటే భార్యగా తీసుకురావాలి అనుకునేవారు అత్తగారిది కావచ్చు, భర్తది కావచ్చు, వాళ్ళిద్దరిది కనుక కొన్ని నక్షత్రాల్లో కనుక వాళ్ళిద్దరు నక్షత్రాలు ఉన్నట్లయితే డెఫినెట్లీగా ఆశ్లేష నక్షత్ర కల అమ్మాయిని భార్యగా లేదా కోడలుగా తీసుకురావచ్చు. ఆ నక్షత్రాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే అత్తగారిది కావచ్చు, భర్తది కావచ్చు, కొన్ని నక్షత్రాలు అవేంటంటే కృత్తిక, ఉత్తరాషాఢ, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, భరణి, పుబ్బ, పూర్వాషాఢ. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కృత్తిక, ఉత్తరాషాఢ, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, భరణి, పుబ్బ, పూర్వాషాఢ. అత్తగారిది కావచ్చు, భర్తది కావచ్చు. ఈ నక్షత్రాల్లో కనుక వాళ్ళ నక్షత్రం కనుక ఉన్నట్లయితే, వాళ్ళ జన్మ నక్షత్రం కనుక ఉన్నట్లయితే డెఫినెట్లుగా ఆశ్లేష నక్షత్రం గల కోడల్ని వారు భార్యగా లేదా కోడలుగా తీసుకురావచ్చు అనమాట. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా ఆశ్లేష నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం. ఆశ్లేష నక్షత్రం అనేది నక్షత్రాల్లో 9వ నక్షత్రం. అంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. మనకి 9వ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. మనకి మొత్తం 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలని మనము 3 పార్ట్స్గా చేసినట్లయితే, 3 సెట్స్గా చేసినట్లయితే ఫస్ట్ సెట్ మనకి మొత్తం 3 సెట్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ సెట్లో ఈ ఆశ్లేష నక్షత్రం అన్నది ఉండడం అనేది మనం చూస్తుంటాం. ఈ ఫస్ట్ సెట్లో ఆశ్లేష నక్షత్రం 9వ నక్షత్రంగా మనం చెప్పచ్చు అనమాట. అయితే ఈ ఆశ్లేష నక్షత్రానికి అధిపతి సర్పం కావడం వలన ఏంటంటే దీన్ని ఆశ్లేష నక్షత్రాన్ని సర్ప నక్షత్రంగా కూడా పిలుస్తారు. ఈ సర్పానికి ఉన్న గుణాలు అనేవి ఈ ఆశ్లేష నక్షత్రం గల జాతకులకి సర్ప లక్షణాలు, అంటే సర్పానికి ఏవైతే గుణాలు ఉంటాయో ఆ గుణాలన్నీ కూడా ఈ జాతకుల్లో మనం చూస్తామన్నమాట. అయితే వీళ్ళు ఎలా ఉంటారంటే ఆశ్లేష నక్షత్ర కల జాతకులు ఎవరిని నమ్మరు. ఎవరిని నమ్మరు, చివరికి వాళ్ళ నీడను కూడా వాళ్ళు నమ్మలేని స్థితిలో ఉంటారనమాట. అటువంటిది ఈ ఆశ్లేష నక్షత్రం అని మనం చెప్పచ్చు. అయితే ఇంకా ఆశ్లేష నక్షత్రానికి అధిదేవత విష్ణువు. కర్కాటక రాశికి చెందింది అనమాట. ఆశ్లేష నక్షత్రం అంటే కర్కాటక రాశికి చెందింది. మనం ఎప్పుడైనా సరే మేషం నుంచి 4వ రాశి మనం లెక్క పెట్టినప్పుడు కర్కాటక రాశి అంటే ఆశ్లేష నక్షత్రం అనేది కర్కాటక రాశికి చెందింది. మనం మేషం నుంచి 4వ రాశి ఈ కర్కాటక రాశి మనం చెప్పచ్చు. మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి. మనం మేష రాశి నుంచి లెక్కించినప్పుడు కర్కాటక రాశి 4వ రాశి అవుతుంది. అయితే మనం జాతకంలో కనుక వివాహ జాతకం పరిశీలన చేసినప్పుడు, స్త్రీ జాతకంలో ముఖ్యంగా వివాహ సమయంలో పరిశీలన చేసినప్పుడు మనము స్త్రీ జాతకంలో భర్త స్థానం అంటే 7వ రాశి, ఒకవేళ మనం స్త్రీ జాతకం పరిశీలన చేసేటప్పుడు భర్త స్థానం అంటే 7వ రాశి అయితే కనుక దాన్ని మాంగళ్య స్థానం 8వ రాశిగా మనం లెక్కల్లోకి తీసుకుంటాం. మనం 7వ రాశిని 7వ స్థానాన్ని కలత్ర స్థానంగా మనం భావిస్తాం కదా. స్త్రీ జాతకంలో భర్త స్థానం 7వ రాశి అయితే 8వ స్థానాన్ని మనం మాంగళ్య స్థానంగా మనము లెక్కలోకి తీసుకుంటాం. ఈ 7వ రాశి నుంచి మళ్ళీ చతుర్థ రాశి అంటే 10వ రాశి అవుతుంది. 7వ స్థానం నుంచి మీరు మళ్ళీ 4వ రాశి కౌంటింగ్ చేయండి. అంటే 7th రాశి నుంచి 7వ రాశి నుంచి 4 రాశులు కౌంట్ చేసినట్లయితే 7, 8, 9, 10. అంటే 7వ రాశి నుంచి 4వ రాశి కనుక మీరు కౌంటింగ్ చేసినట్లయితే 10వ రాశి అవుతుంది. అంటే 10వ రాశి అవుతుంది. అది మనం అత్తగారి జన్మరాశిగా మనము లెక్కల్లోకి తీసుకోవాలి. ఇదంతా కూడా మంచిదే. ఎందుకంటే 7వ స్థానం నుంచి 4వ రాశి 10వ రాశి అవుతుంది. ఆ 10వ రాశి అనేది అత్తగారికి జన్మరాశి కాబట్టి శుభకరమే అని చెప్పచ్చు. ఎందుకంటే దశమ అంటేనే కేంద్రం, అంటే దశమ అంటేనే మంచిది కాబట్టి శుభకరంగా మనం భావిస్తాం. ఇప్పుడు మీకు నేను ఒక ఎగ్జాంపుల్గా వివరిస్తానన్నమాట. ఎగ్జాంపుల్గా ఇప్పుడు కర్కాటక స్త్రీ ఎవరైతే ఉన్నారో కర్కాటక స్త్రీ జన్మరాశి నుంచి 7వ రాశి కనుక చూసినట్లయితే మకర రాశి అవుతుంది.
అంటే కర్కాటక రాశి నుంచి సప్తమ రాశి మకర రాశి అవుతుంది. కర్కాటక, సింహ, కన్య, తుల, వృషిక, ధనస్సు, మకరం. కర్కాటక రాశి నుంచి సప్తమ రాశి మకర రాశి అవుతుంది, అది 7వ రాశి. మళ్ళీ అక్కడి నుంచి మీరు 4వ రాశి కౌంటింగ్ చేసినట్లయితే దశమ రాశి అవుతుంది. అక్కడి నుంచి మీరు కౌంటింగ్ చేయండి, మకర రాశి నుంచి మళ్ళీ చతుర్థ రాశి, అంటే మకర రాశి నుంచి 4వ రాశి మకర, కుంభ, మీన, మేష, అది అత్తగారి జన్మరాశి అవుతుందని చెప్పచ్చు. ఓకే, మీకు క్యాలిక్యులేషన్ అర్థమైందంట. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కర్కాటక రాశి స్త్రీ రాశి అయితే కర్కాటక రాశి స్త్రీ జన్మరాశి, అక్కడి నుంచి మీరు సప్తమ రాశి లెక్క పెట్టినప్పుడు సప్తమ రాశి అనేది మకర రాశి అవుతుంది. ఆ మకర రాశి నుంచి మళ్ళీ చతుర్థ రాశి మీరు లెక్క పెట్టినప్పుడు, అంటే మకర రాశి నుంచి 4వ రాశి లెక్క పెట్టినప్పుడు దశమ రాశి అత్తగారి జన్మరాశి అవుతుంది. అది ఏంటంటే మకర రాశి నుంచి మళ్ళీ అంటే కర్కాటక జన్మరాశి నుంచి సప్తమ రాశి మకర రాశి నుంచి మళ్ళీ 4వ రాశి మేషరాశి అవుతుంది. ఇప్పుడు దీనికి మనం క్యాలిక్యులేషన్ ఎలా చేయాలన్నది చూద్దాం. మేషరాశికి అధిపతి కుజుడు, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కుజచంద్రుడు ఇద్దరు కూడా మిత్రులుగా మనం చెప్పచ్చు, కాబట్టి అత్త కోడలికి శుభం. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాశ్యాధిపతులు ఇద్దరు కూడా మిత్రులు. అంటే మేషరాశికి అధిపతి కుజుడు, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. రాశ్యాధిపతులు ఇద్దరు కూడా మిత్రులు కావడం వల్ల అత్త కోడలికి ఇద్దరికి శుభకరంగా మనం చెప్పచ్చు. అయితే ఆశ్లేష నక్షత్ర అధిపతి బుధుడు, మేషానికి అధిపతి కుజుడు. అయితే బుధుడు కుజుడు ఇద్దరు కూడా శత్రువులుగా చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. అంటే శుభకరమే, ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి రావడం జరుగుతుంది. మనకి ప్రతి ఇంట్లో కూడా మనస్పర్ధలు అనేవి ఉంటూ ఉంటాయి, దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అత్తా కోడలికి శుభకరమే, కాకపోతే చిన్న చిన్న భేదాభిప్రాయాలు అనేవి వస్తాయని దీని భావం అన్నమాట. అంటే కర్కాటక రాశి స్త్రీ జన్మరాశి నుంచి సప్తమ రాశి మకర రాశి నుంచి 4వ రాశి అత్తగారిది జన్మరాశి అవుతుంది. అలాంటప్పుడు మనకు చూసినట్లయితే మేషానికి అధిపతి కుజుడు, కర్కాటక అధిపతి చంద్రుడు. ఇద్దరు కూడా రాశ్యాధిపతులు ఇద్దరు కూడా మిత్రులే, కాబట్టి శుభకరంగా మనం అత్త కోడలికి ఇది శుభకరంగా మనం చెప్పచ్చు. కాకపోతే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు, మేషానికి కుజుడు. కుజులు ఇద్దరు శత్రువులు కాబట్టి కొన్ని చిన్న చిన్న మైనర్ భేదాభిప్రాయాలు, అంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి తప్ప పెద్ద హానికరంగా కాదని మనం చెప్పచ్చు. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చెప్తాను. అత్తగారి రాశి నుంచి ఇప్పుడు మనం కోడలి గారి రాశి నుంచి మనం అత్త రాశి పరిశీలన చేశాం కాబట్టి ఇప్పుడు సెకండ్ ఏంటంటే అత్తగారి రాశి నుంచి కోడలి రాశి అనేది మనం పరిశీలన అనేది చేద్దాం. ఇప్పుడు అత్తగారిది దశమ రాశి కదా, అత్తగారి జన్మరాశి దశమ రాశి నుంచి మనం క్యాలిక్యులేషన్ చేయాలి. దశమ రాశి నుంచి మీరు చతుర్థ రాశి, అంటే 10వ రాశి నుంచి 4వ రాశి మీరు లెక్క పెట్టండి. అంటే మేష రాశి నుంచి 4వ రాశి ఏమవుతుంది? మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి. మనం ఇక్కడ అత్తగారి రాశి నుంచి కోడలి రాశి లెక్క పెడుతున్నాం కాబట్టి అత్తగారి రాశి మనం దశమ రాశి తీసుకుంటున్నాం కాబట్టి 10వ రాశి నుంచి 4వ రాశి లెక్క పెట్టినప్పుడు మీకు ఏమవుతుందంటే మేష, వృషభ, మిథున, కర్కాటక. అయితే ఈ 10వ భావం కావచ్చు, 10వ రాశి కావచ్చు, కోడలి అంటే ఈ 10వ భావము రాశి అన్నది ఎలా ఉంటుందంటే కోడలి చేతికి మంచి శుభకరంగా చెప్పచ్చు. అంటే ఆ కోడలి స్థాయి ఎలా ఉంటుందంటే అత్తగారు తన బీరువా తాళం చేతులు కోడలికి ఇచ్చే స్థాయిలో ఉంటుంది. అంత శుభకరంగా మనం చెప్పచ్చు అనమాట. 10వ స్థానం అంటే 10వ రాశి కావచ్చు, 10వ భావం కావచ్చు. ఎందుకంటే మనం అత్తగారి నుంచి క్యాలిక్యులేషన్ చేస్తున్నాం కాబట్టి అత్తగారి అంటే ఇప్పుడు అత్తగారి రాశి నుంచి చతుర్థ రాశి మేషం నుంచి కర్కాటకం అయింది, మేషరాశి నుంచి చతుర్థ రాశి కర్కాటకం. కాబట్టి ఈ 4వ రాశి అత్తగారి 4వ రాశి అంటేనే అత్తగారి సుఖాలు ఇచ్చే రాశి అనమాట. అంటే అత్తగారు సంతోషాలు ఇచ్చే రాశిగా మనం చెప్తాము. అంటే అత్తగారి వల్ల సంతోషమే వస్తుంది కాబట్టి ఇలా మనం లెక్కలు క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చు. అయితే ఇంకా కోడలి జన్మరాశి కర్కాటక రాశి, కోడలిది జన్మరాశి కర్కాటక రాశి, అత్తగారిది మేషరాశి. మీరు చూసినట్లయితే కర్కాటక రాశి నుంచి దశమ రాశి అవుతుంది. అంటే కోడలి జన్మరాశి కర్కాటక రాశి, అత్తగారిది మేషరాశి. కర్కాటక రాశి నుంచి మీరు క్యాలిక్యులేషన్ చేసినప్పుడు అత్తగారిది 10వ రాశి అవుతుంది. 10వ భావం నేను ఇప్పుడు చెప్పాను, 10వ భావం కానీ 10వ రాశి కానీ ఎవరైనా సరే ఉంటే ఆ కోడలి చేతికి సర్వ లాభాలు అనేవి శుభంగా ఉంటాయి. అంటే అత్తగారు ఎప్పుడు కూడా తనకి మంచి పొజిషన్లో చూస్తుంది అనమాట. అంటే ఇందాక చెప్పాను, ఇంటి తాళం చేతులు ఇచ్చే స్టేజ్కి కోడలు అనేది ఆ స్టేజ్లో ఉంటుందని మనం చెప్పచ్చు. అంత శుభకరంగా చెప్పచ్చు అనమాట. ఇలా మనం అత్త కోడలు రాశి, కోడలు అత్త రాశి ఇలా మనం పరస్పరంగా చూసుకున్నట్లయితే శుభాలు అనేవి అందిస్తూ ఉంటాయి.
అంటే చెప్పాను కదా, అత్త కోడలు రాశి కావచ్చు, కోడలు అత్త రాశి, ఇవన్నీ కూడా మనకి పరస్పర శుభాలే కలిగిస్తున్నాయి. జస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎటు చూసినా శుభాలే కనిపిస్తున్నాయి. కాకపోతే కొన్ని చిన్న చిన్న మైనర్ మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఎవరికైనా ఉంటాయి. వాటిని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. అయితే కేవలం ఇంకా ఒక ఉదాహరణ కూడా మీకు చెప్తాను అనమాట. దీని ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక ఉదాహరణ కూడా చెప్తాను. మనకి ఉదాహరణ చూసినట్లయితే వాలిది కృతిక నక్షత్రము, తార ఆశ్లేష నక్షత్రానికి చెందింది. కృతిక అంటే రవి నక్షత్రం, అందుకే ఆశ్లేషకి మిత్రతార అవుతుంది. అంటే వాలి కృతిక నక్షత్రానికి చెందింది, తార ఆశ్లేష నక్షత్రానికి చెందింది. కృతిక రవి నక్షత్రం కాబట్టి ఆశ్లేష నక్షత్రానికి మిత్రతార కాబట్టి వాళ్ళిద్దరి మధ్య దాంపత్యం అనేది, అన్యోన్యత అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఉందని చెప్పొచ్చు. ఇంకా ఇది భార్యాభర్తల జాతకం అనేది మనం చూసాం. అంటే ఆశ్లేష నక్షత్రానికి కృతిక నక్షత్రానికి ఇప్పుడు చూసాం. ఇప్పుడు అత్తగారిది చూద్దాం. అంటే వారి తల్లి ఉషాదేవి పుబ్బా నక్షత్రం, అంటే అత్తగారిది పుబ్బా నక్షత్రం. ఇది శుక్రుని నక్షత్రంగా మనం చెప్తాం కాబట్టి ఆశ్లేషకి మిత్రతార అయింది. దీనివల్ల ఏంటంటే అత్త కోడల మధ్య అభిప్రాయ భేదాలు అనేవి ఎటువంటి పరిస్థితిలో రాలేదు. ఇక్కడ ఏంటంటే అత్త కోడలికి ఆ నక్షత్రానికి, పుబ్బా నక్షత్రానికి ఆశ్లేష నక్షత్రానికి మిత్రతార కావడం వల్ల అత్త కోడల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు అనేవి రాలేదన్నట్టు చెప్పచ్చు. ఇక్కడ చూసినట్లయితే అంటే ఇటువంటివి మనం లెక్క చేసినప్పుడు శుభాలుగానే ఉంటాయి. కాకపోతే ఏమైనా చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి తప్ప ఎటువంటి పెద్ద ప్రమాదకరం ఏవి ఉండవని మనం ఇలా పరిశీలన అనేది ఇలా చేయొచ్చు. అయితే ఇంకా మనం ఇలాంటివి ఆశ్లేష నక్షత్రం గురించి ముఖ్యంగా వివాహ సమయంలో పరిశీలన చేసేటప్పుడు అంటే అంశచక్రాలు కానీ భావచక్రాలు కానీ ఇవన్నీ కూడా పరిశీలన చేయాలి. అంటే నక్షత్రాధిపతి అయిన దశమ స్థానాన్ని, లేదంటే పతి అయిన బుధుడు, ఇవన్నీ కూడా మనం పరిశీలన అనేది చేయాలి. ఒకవేళ అంటే మనం ఎలా పరిశీలన చేయాలంటే కేవలం ఒక చార్ట్ చూసి మనం అనాలిసిస్ అనేది చేయకూడదు. రాశి చక్రం పరిశీలన చేయాలి, అంశచక్రం పరిశీలన చేయాలి. ఇవన్నీ పరిశీలన చేసి ఒకవేళ బుధుడు కనుక పాపగ్రహాలతో చేరిన, లేదంటే నీచ స్థానంలో ఉన్న, ఇటువంటివి ఉన్నప్పుడే మనం లెక్కలోకి తీసుకోవాలి తప్ప మిగతా అప్పుడు కాదు. ఎప్పుడు లెక్కలోకి తీసుకోవాలి అంటే మన అన్ని రాశి చక్రాలు కావచ్చు, అంశచక్రాలు కావచ్చు, భావచక్రాలు కావచ్చు అన్నీ పరిశీలన చేసి పాపగ్రహాలు చేరున్న, లేదంటే బుధుడు కనుక పాపగ్రహాలతో కలిసిన లేదా నీచ స్థానంలో ఉన్న అటువంటి అప్పుడే మనకి హాని అని నిర్ధారణ చేయాలి తప్ప కేవలం ఈ రాశి చక్రం చూసి మనం పరిశీలన అనేది ఎప్పుడు చేయకూడదు అనమాట. అంటే అన్ని పరిశీలన చేసి మనం ఏదైనా ఒక విషయం అనేది కంప్లీట్గా నిర్ధారణ చేయాలి తప్ప ఒక చార్ట్ చూసేసి అనాలిసిస్ వేసేసి దీని ఆశ్లేష నక్షత్రము హానికరము అనేసి మనం భయపడి వేరే వాళ్ళని ఎప్పుడూ భయపడకూడదు. చెప్పాను కదా ఆశ్లేష నక్షత్రం గురించి కొన్ని విషయాలు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్. థ్యాంక్ యూ.